అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. అందరి లైఫ్‌లో విజయం ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నానండి. అందరికీ అంటే ఏ విషయంలోనైనా మనం అనుకున్న పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అందరూ బావుండాలి. అంతే. నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట ఈరోజు చెప్పుకుందామండి. 25థ్ డే 'బిగ్ బాస్' ముచ్చట అనమాట. నిన్న ఏం జరిగిందంటే మన రాగమంజరి సాంగ్ తోటి 'గుడ్ మార్నింగ్' సాంగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కళ్యాణ్ గారు, సంజన గారు బాగా డాన్స్ చేశారు. తర్వాత మొన్న జరిగిన నామినేషన్స్ గురించి కాసేపు డిస్కషన్ చేశారండి. కాసేపు డిస్కషన్ చేసిన తర్వాత ఏమనుకున్నారు అంటే, హరీష్ గారు ఎప్పుడు అదే నామినేషన్స్ అయిన తర్వాత ఆయన 2 డేస్, 3 డేస్ అలా కామ్ అయిపోయి ఉంటారు కదా! అలా ఉన్నందుకు భరణి గారునును, సంజన గారు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారనమాట. ఈయన ఇలా ఉంటారు, మళ్ళీ ఏం కలవరు, ఒంటరిగా ఉంటున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడుకున్నారు పాపం. మాట్లాడుకున్న తర్వాత సంజన గారు ఎళ్లి మళ్ళీ హరీష్ గారితో మాట్లాడారు. మీరెందుకు ఇలా ఉంటున్నారు, అవన్నీ వదిలిపెట్టేయండి, నార్మల్‌గా ఉండండి, సరదాగా ఉండండి అని చెప్పి ఆవిడ చెప్తే ఆయన అన్నారు, మీరు నా గురించి 2 స్టేట్మెంట్స్ నేషనల్ ఛానెల్‌లో మనకు అందరికి తెలిసిపోయేలాగా చెప్పేశారు కదా! 2 రాంగ్ స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్ రాంగ్‌వని చెప్పి మీరు చెప్తే అప్పుడు నేను సరదాగా ఉంటానని చెప్పేసి చెప్పారు. ఆ స్టేట్మెంట్స్ అంటే హైజీన్‌గా వంట చేయట్లేదని, మళ్ళీనేమో అమ్మాయిలని డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నానని చెప్పారు కదా! ఆ విషయాలు మీరు రాంగ్ అని తప్పు స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పి మీరు చెప్తే నేను మామూలయిపోతానని చెప్పారు. ఆవిడేమి చెప్పకుండా ఎళ్ళిపోయారు. అసలాయన 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా ఉండడమే వేస్ట్ అని చెప్పి ఆవిడ ఫీలింగు. ఆవిడ చెప్పారనమాట అలాగా. చెప్పిన తర్వాత మళ్ళీ సంజన గారు యథాప్రకారంగా కాస్త పులిహార దొంగతనం చేసి మన శ్రీజ గారికి కబోర్డ్‌లో టెనెంట్స్ రూమ్స్‌లో పెట్టేసారు ఎళ్లి. వేరే వాళ్ళ చేత పంపించారు. ఇలాగా ఆవిడింక మానట్లేదు. ఇంక మాది 'బిగ్ బాస్' చూసుకుంటారు. అది దొంగలది బోర్డ్ ఉంది కదండీ! ఆ బోర్డ్ ఏస్తారేమో అని నేననుకుంటున్నాను. దీనికి కూడా ఏస్తారా? లేదా వేరే దానికి వేస్తారా చూడాలి. అది అయిపోయిన తర్వాత కాసేపు తనూజ, శ్రీజ, రీతు, కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళందరూ ట్రూత్ ఆర్ డేర్ ఆడుకున్నారు. ఆడుకునేటప్పుడు ట్రూత్ ఆర్ డేర్ అనేది ఎక్కువగా తనుజ వైపే వచ్చింది. తనుజ ట్రూత్ చెప్తానని చెప్పి 8థ్ క్లాస్‌లో చదువుకునేటప్పుడు ఆ క్లాస్‌మేట్ అబ్బాయి ఈ అమ్మాయిని వన్ సైడ్ లవ్ చేశాడని, ఆ అబ్బాయి పేరు కళ్యాణ్ అని చెప్పగానే మన కళ్యాణ్ మురిసిపోయాడు. అది కాసేపు జరిగిందండి. బానే ఉంది సరదాగా. అదయిపోయిన తర్వాత రాము రాథోడ్ పాపం ఫ్యామిలీ గురించి బెంగపడుతూ కెమెరా ముందు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆయన జాగ్రత్తగా ఉండండి అది ఇదని అంటే తను బానే ఉన్నాడు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏమి గొడవలు పెట్టుకుంటున్నాం గానీ ఇదంతా నామినేషన్స్ వరకే అని చెప్పాడనమాట. వాళ్ళని కొంచెం ధైర్యంగా ఉంచడానికి, ఇతను కూడా ధైర్యంగా ఉండడానికి అది బానే ఉంది. మళ్ళీ అలాగే ఇంకేం జరిగింది? మొత్తం మీద ఆళ్ళ డిస్కషన్ అలా జరుగుతుందండి. ఆ తర్వాత మళ్ళీ లగ్జరీ ఐటెమ్స్ కోసము, మళ్ళీ కంటెండర్‌షిప్ కోసము అంటే కెప్టెన్ టాస్క్‌లో కంటెంట్ రావడానికి, లగ్జరీ ఐటెమ్స్‌కి అలాగే మళ్ళీ ఇది ఉంటది కదండీ! కిక్ ఔట్ అనేది ఒకటి మటన్ కోసం ఇలా ఒక కార్డ్స్ పెట్టి దానికి గేమ్స్ పెట్టారనమాట. మొన్న ఉన్న టీమ్స్‌లోంచే ఒక 4 టీమ్సే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 4 టీమ్స్ మళ్ళీ ఆ 4 టీమ్స్‌లో రీప్లేస్ చేసుకోమని చెప్పారు బిగ్ బాస్. రీప్లేస్ చేసుకోమంటే మార్చుకున్నారనమాట. గ్రీన్ టీము, బ్లూ టీము, రెడ్, యెల్లో. అయితే ఫస్టేమో బాల్స్‌ది గేమ్ పెట్టారు. బాల్స్ గేమ్ పెడితే వాళ్ళు ఆ టీమ్ మెంబర్స్‌లోంచి ఒక టీమ్ మెంబర్ పుష్ చేయాలనమాట. అంటే నలుగురుంటారు కదా! వాళ్ళలో నలుగురు టీమ్ మెంబర్స్ పుష్ చేస్తుంటే మిగతా వాళ్ళు టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాల్స్‌ని పట్టుకొని వాళ్ళకున్న బాస్కెట్‌లో వేసుకోవాలనమాట. అదొక యెల్లో లైన్ ఒకటి గీశారు కదండీ! ఆ యెల్లో లైన్ దాటేసిన తర్వాత ఎవరు ఆ బాస్కెట్‌లో అతని చేతిలో ఉన్న బాల్‌ని తీసుకోవడానికి ప్రయత్నించకూడదు అని చెప్పారనమాట. దీనికి కూడా సంచాలక్ ఎవరంటే డిమోన్ పవనే. అలాగే ఆ బాల్స్‌ని బిగ్ బాస్ చెప్తారనమాట. డిమోన్ పవన్ చెప్పడు. ఏ కలర్ బాల్ వస్తదో ఏ కలర్ బాల్‌ని పట్టుకోవాలని చెప్పారనమాట. బాల్స్ గేమ్ కూడా బావుంది. అది కొత్త ఐడియా. అలాగే మళ్ళీ బ్లాక్ బాల్ ఉంది కదండీ! ఆ బాల్ గనక పడిపోతే ఏ టీమ్ వారైతే పుష్ చేశారో ఆ టీమ్‌లో నుంచి ఒక మెంబర్‌ని ఎలిమినేట్ చేసేయమని కూడా చెప్పారనమాట. ఫస్ట్ అయితే ఆ బాల్స్ గేమ్‌లో అయితే బ్లూ టీమ్ ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత యెల్లో టీము ఎలిమినేట్ అయిపోయింది. రెడ్ టీము విన్నర్స్ అయ్యారండి. రెడ్ టీమ్ విన్నర్స్ అయినప్పుడు కూడా అది కూడా ఎలిమినేట్ అయిన వాళ్ళలోంచి సపోర్టర్స్ తీసుకోవచ్చని చెప్పారు. సపోర్టర్స్ వచ్చినప్పుడు మళ్ళీ రెడ్ టీమ్ వాళ్ళు ఆడుతుంటుంటే దాంట్లో నుంచి
మళ్ళీ ఎవరేమన్నారంటే ఒక బాల్ పట్టేసుకున్నారనమాట. అది పౌజ్ చేసి చెప్తే టీమ్ మెంబర్స్‌ని ఎలిమినేట్ చేయమంటే ఆయన డిమోన్ పవన్ సపోర్టర్స్‌ని ఎలిమినేట్ చేశాడనమాట ఫస్ట్. సపోర్టర్స్‌ని ఎలిమినేట్ చేస్తే కాదని చెప్పేసేసి మళ్ళీ బిగ్ బాస్ చెప్పడంతోటి అప్పుడు టీమ్ మెంబర్‌ని ఎలిమినేట్ చేశారు. దీంట్లో మాత్రం కళ్యాణ్ వాళ్ళు గెలిచారు. రెడ్ టీమ్ వాళ్ళు గెలిచారు. మొన్న చూడండి మొన్న నామినేషన్స్‌లో అసలు రెడ్ టీమ్‌కి 1 అంటే 1 ఒకటే ఒకటి ఛాన్స్ ఇచ్చారు. మిగతాదంతా బ్లూకిను, యెల్లోకే జరిగిందనమాట. గ్రీన్ కూడా పెద్దగా ఛాన్స్ ఇవ్వలేదు. కానీ అస్సలు ఛాన్స్ మాత్రం రెడ్ టీమ్‌కి ఇవ్వలేదు. అందుకు ఈరోజు మాత్రం ఆయన కళ్యాణ్ కనబడట్లేదు అంటే మొత్తం ఇంకా రెచ్చిపోయాడనమాట కళ్యాణ్. రెచ్చిపోయి హాయిగా ఆడుతూ పాడుతూ జై బాలయ్య అనుకుంటూ మొత్తం మీద గేమ్ అది ఫినిష్ చేసేసి కంటెండర్ది కార్డు గెలుచుకున్నాడనమాట. అది గెలుచుకుంటే ఎవరు కెప్టెన్ కంటెండర్ అవుతారని చెప్పి డిస్కస్ చేసి అడగమంటే ఫ్లోరా గారిని తీసుకున్నారు కదండి. చేంజ్ చేసినప్పుడు రీప్లేస్ చేసినప్పుడు ఫ్లోరా గారు అలాగే ఇమాన్యుయల్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఆవిడ ఏమన్నారంటే ఇద్దరికి సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఇమాన్యుయల్ కూడా పాపం 2-3 సార్లు ట్రై చేశాడు. ఒకసారి కెప్టెన్ అయ్యి పోయింది. కానీ కళ్యాణ్ అంతవరకు రాలేదు కాబట్టి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానని కళ్యాణ్కి ఇచ్చేశారు. ఆయన డెసిషన్ ఒకసారి మళ్ళీ ఫైనల్గా అయితే కళ్యాణ్ డెసిషనే ఫైనల్ అని చెప్పారు. కళ్యాణ్కి కంటెండర్షిప్ ఇచ్చేసారనమాట. ఆ గేమ్లో మాత్రం కళ్యాణ్ గెలిచాడు. బాగా ఆడాడు, సరదాగా ఆడాడు. ఎంత పట్టేసుకుని లాగేసుకున్నా కూడా సరదాగా ఆడాడు. చాలా బాగుంది అది మాత్రం గేమ్. అలాగే కాసేపు ఇమ్మును తనుజ ఫోన్ కన్వర్జేషన్ ఒకటి జరిగిందండి. ఏమని అంటే వాళ్ళ డాడీ వస్తున్నాడు, భరణి గారు వస్తున్నట్టు, మా హస్బెండ్ కింద సరదాగా అలా కాసేపు క్రియేట్ చేసుకొని అది కూడా కొంచెం బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ టైర్ గేమ్ పెట్టారు కదండి. 3 రౌండ్స్ ఉంటాయి. బ్లూ గ్రీన్ టీము ఆడారు ఫస్ట్ అనమాట. కోన్స్ ఉంటాయి. కోన్స్ వైపుకి వాళ్ళ టైర్ని టర్న్ చేయాలి. ఆ టర్న్ చేసే ఆటలో మళ్ళీ ఏమైందంటే కాసేపు అయితే సంజన గారు ఇమాన్ని పట్టేసుకున్నాడు కదండి. అది అమ్మ పడుకో అనడం, అది కామెడీగా కళ్యాణమ్మ మీ అమ్మని పడుకోబెట్టరా అని చెప్పడం. అది అంటే గేమ్ ఆడుతున్నారు కానీ అదేంటి బాధపడుతూ కాకుండా ఎంజాయ్ చేస్తూ ఆడడం బాగుంది. కళ్యాణ్ మాత్రం తన టాలెంట్ని చూపించాడు ఈసారి. ఎందుకు మీరు కనబడట్లేదు తినేశారు కదా, మనం అందరం కలిపి ఆయన బ్రెయిన్ని తినేసాం. బుర్ర తినేయడం వల్ల ఆయన మొత్తం మీద బాగా స్పీడ్గా రికవరీ అయ్యి మంచిగా ఆడాడు అనమాట. చాలా బాగా ఆడాడు. అది టైర్ ఆటలో మాత్రం చాలా అండి. శ్రీజ, దివ్య అయితే పాపం ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. శ్రీజ అయితే దమ్ముంది. శ్రీజలో ఆటలో దమ్ముంది నిజంగానే. మాటల్లో కాదు కానీ ఆటలో మాత్రం ఫుల్ దమ్ముంది. బాగా ట్రై చేసింది ఆ అమ్మాయి పాపం. ట్రై చేసిన దాకా నువ్వు ఓడిపోయారు, మరి ఏం చేస్తాం, ఓడిపోతారు కదా, ఎవరో ఒకరు ఓడిపోవాలి. ఓడిపోయిన తర్వాత దీంట్లో కూడా కళ్యాణ్ గెలిచాడు అనమాట. కళ్యాణ్ గెలిస్తే ఇంకా దాంట్లో ఉన్నాయి కదండి కంటెండర్ది అయిపోయిన తర్వాత కిక్ అవుట్ ఒకటిను, మటన్ ఒకటి, లగ్జరీ బడ్జెట్ ఒకటి ఉంది. ఏం కావాలని బిగ్ బాస్ అడిగారనమాట. ఆయన ఏమన్నాడంటే కిక్ అవుట్ అంటే ఏంటి అని బిగ్ బాస్ గారిని అడిగారనమాట. అడిగితే మీకు ఇప్పుడు ఉన్న టీమ్స్లో నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేసే హక్కు ఉంటుంది, అది కూడా డిస్కస్ చేయకుండా మీరే చెప్పేయాలని చెప్పారు. అప్పుడు భరణి గారి టీంని ఎలిమినేట్ చేస్తానని చెప్పాడు. దాంట్లోనే దివ్య, శ్రీజ ఉన్నారు. అంటే స్ట్రాంగ్ అనమాట, బాగా పోటీస్తున్నారు. వాళ్ళని ఎలిమినేట్ చేస్తానని చెప్పేసి ఎలిమినేట్ చేసి ఆ కార్డు కూడా కళ్యాణే గెలుచుకున్నాడండి. మొత్తం మీద కిక్అవుట్లో భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇదండి నిన్న జరిగిన బిగ్ బాస్ ముచ్చట. ఏమన్నా మిస్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, కామెంట్ చేయండి. ఇదండి నిన్నటి బిగ్ బాస్ విషయాలు. మళ్ళీ రేపటి అంటే ఈరోజు జరిగే విషయాలని రేపు చెప్పుకుందాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు అండి. ఉంటానండి.